హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ప్రతిరోజు టీ తాగే అలవాటుందా? ఈ అలవాటు మీరు మానకుండానే కేవలం టీ తాగుతూనే మీరు బరువు తగ్గొచ్చు. నిజమండి, మీరు వింటోంది నిజమే. రెగ్యులర్గా మీరు ఎలా అయితే టీ తాగుతారో ఆ టీలో ఒక చిన్న మార్పు చేసుకుంటే చాలు. ఇంట్లో ఉంటూనే ఫ్రీగా మీ ఓవర్ వెయిట్ ని తగ్గించుకోవచ్చు. అలాగే బెల్లీ ఫ్యాట్ ని కూడా చక్కగా కరిగించేసుకోవచ్చు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో, టీలో ఏమేమి మార్పులు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇది కేవలం బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రమే కాదండి. ఫ్యూచర్ లో మీకు బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉండాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలన్నా ఈ ఒక్క వీడియో చాలు. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఒకసారి వెయిట్ గెయిన్ అవ్వడం మొదలు పెట్టామంటే మన బాడీ మన మాట వినకుండా అయిపోతుంది. బెల్లీ ఫ్యాట్ వచ్చిందా ఇక మన చేతులు ఎప్పుడూ పొట్ట మీదనే ఉంటాయి. అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది రాకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా ఈ సూపర్ టీతో మీకు తెలుస్తుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. కొంతమందికి తినడం వల్ల పొట్ట వస్తే, మరి కొంతమందికి తినకపోయినా పొట్ట వస్తూ ఉంటుంది. కొంతమంది ఫ్రై చేసిన ఐటమ్స్, స్వీట్స్ తినడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ముఖ్యంగా 4 కారణాలున్నాయి. వీటిని అదుపులో ఉంచుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఇన్సులిన్ హార్మోన్, కార్టిసాల్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్, సరిలేని లైఫ్ స్టైల్. కణాలు ఎక్కువ కాలం ఇన్సులిన్ కి గురైనప్పుడు రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దీనిని సరైన విధంగా వాడకపోతే అది కొవ్వులా పేరుకుపోతుంది. అందుకే ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ గా ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, నిద్రపోవడం వల్ల కొవ్వు పెరిగిపోతుంది. కాబట్టి మీరు యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేయాలి. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని పెరుగుదల కారణంగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొవ్వు పెరుగుతుంది. ఇక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీనివల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పదార్థాలను తగ్గించాలి. ఆహారంలో లీన్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ చేర్చాలి. ఆల్కహాల్, కెఫిన్ కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. రోజుకి 30 నిమిషాల పాటు, వారానికి 4 లేదా 5 రోజుల పాటు వర్కౌట్స్ చేయాలి. అందులో కార్డియో, స్ట్రెచెస్ ఉండాలి. అలాగే ఆహారపు అలవాట్లలో కూడా ఖచ్చితంగా మార్పులైతే చేసుకోవాలి. ఇది బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే, మనం కొంచెం వెయిట్ పెరుగుతున్నాము లేదా బెల్లీ ఫ్యాట్ స్టార్ట్ అయింది అనగానే మీ డైట్ ని కంట్రోల్లో చేసుకోవడం స్టార్ట్ చేస్తే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ఆకలిని తగ్గించడానికి, అతిగా తినకుండా నిరోధించడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీ జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనికోసం మీ బ్రేక్ఫాస్ట్ లో తృణధాన్యాలు, మొలకలను చేర్చుకోండి. రోజులో తగినంత నిద్ర లేకపోయినా బెల్లీ ఫ్యాట్ బారిన పడే అవకాశం ఉంది. కాలేయం బాగా లేకుంటే మీరు అనేక వ్యాధులకు గురవుతారు. ఇది మాత్రమే కాదు, బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. అందుకే వారానికి ఒకసారి కాలేయాన్ని డీటాక్స్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే బెల్లీ ఫ్యాట్ బారిన పడే అవకాశం ఉంది. ఇలా ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మన శరీరంలో కొవ్వు పెరగడం అనేది తగ్గుతుంది. ఉదయం లేవగానే చాలా మంది మొదట చేసే పని టీని కడుపులో వేసుకుంటారు. దీనివల్ల చాలా అనర్థాలున్నాయండి. ముందుగా మన పొట్టని శుభ్రం చేసుకుని శరీరానికి తగినంత వ్యాయామం చేసిన తర్వాతే అప్పుడు ఎటువంటి ఆహారం అన్నా తీసుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం శరీరానికి చాలా మంచిది. లోపలి కొవ్వు కణాలు కరిగిపోతాయి. నరాల్లోని బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయి. పొట్ట శుభ్రం అవుతుంది. ఇలా మీరు వేడి నీళ్లు తాగిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని 30 నుంచి 40 నిమిషాల పాటు యోగా గాని, వాకింగ్ గాని ఖచ్చితంగా చేయాలి. మీ శరీరానికి ఎక్సర్సైజ్ అయితే చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తీసుకున్నారు కాబట్టి మీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కుండలో వాటర్, చల్లని ఒక గ్లాస్ వాటర్ తాగండి. ఫ్రిడ్జ్ లోది అస్సలు తాగొద్దు, మంచిది కాదు. ఆ తర్వాత 2 లేదా 3 పుదీనా ఆకులు నోట్లో వేసుకుని నమలండి. అజీర్తి సమస్యలున్నా, గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నా ఇలా మీరు పుదీనా తీసుకోవడం వల్ల మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు మనం టీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా గిన్నెలో 1 గ్లాస్ వరకు వాటర్ వేసి 1 చిటికెడు వరకు సోంపు వేసుకోవాలి.
కొద్దిగా టీ పొడి వేయండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే పాలు వేసుకుని మరిగించుకోవచ్చు. లేదు ఇలానే తాగగలుగుతాము అంటే ఇలా కూడా టీ చేసుకుని తాగొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ టీలో మీరు ప్రత్యేకంగా పంచదారను వేయకూడదు. తీపి లేకుండా తాగలేము అనుకుంటే మీరు ప్రతిరోజు తాగే మోతాదును తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే రోజుకి మీరు 1 స్పూన్ పంచదార అలవాటైతే దాన్ని హాఫ్ స్పూన్, ఆ తర్వాత రోజు పావు టీ స్పూన్ ఇలా తగ్గించుకుంటూ వస్తే షుగర్ తీసుకోవాలి అనే కోరిక మీకు తగ్గిపోతుంది. అలా మీరు షుగర్ ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీలో ఒక చిటికెడు నల్ల మిరియాల పొడి వేసుకోండి. ఎక్కువ వేయకండి, చిటికెడే సరిపోతుంది. నల్ల మిరియాలు బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. నరాల్లో బ్లాక్స్ అన్నిటినీ క్లియర్ చేస్తాయి. ఈ మిరియాలు వేసి మరిగించకూడదు. మనం టీ కాచి దించేసిన తర్వాత తాగడానికి వడకట్టి కప్పులో వేసుకుంటాం కదా, అప్పుడు పైన ఇలా మిరియాల పొడి ఒక చిటికెడు వేసుకుని స్పూన్ తో కలుపుకోవాలి. ఇలా వేసుకుని తాగడం వల్ల మీ శరీరంలో వేడి పుడుతుంది. దాంతో కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. ఈ టీ తీసుకోవడం వల్ల కేవలం మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడం మాత్రమే కాదు, ఓవర్ వెయిట్ తగ్గిపోతుంది. దగ్గు, కఫం, ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి. ఈ టీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు వీటిలో మనం వేయబోయే మరొక చిటికెడు అమృతం ఏంటి అంటే అల్లం పొడి. ఇది మార్కెట్లో మీకు ఎండు అల్లం పొడి దొరుకుతుంది. అంటే సొంటి అని అంటాం కదా, దాన్ని మీరు తెచ్చుకోండి. పచ్చి అల్లం కంటే కూడా ఈ సొంటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇవి తెచ్చుకుని పౌడర్ చేసుకుని ఈ టీలో ఒక చిటికెడు వేసుకోండి. ఈ సొంటి ఇలా వేసుకుని తాగితే మీ శరీరంలోని వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఈ సొంటి వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయి. మీ బాడీ క్లీన్ అవుతుంది, పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి, అజీర్తి సమస్యలు తగ్గుతాయి, దగ్గు, కఫం పోతుంది. ఇలా ఒకటి కాదు, చాలా రకాల ఉపయోగాలున్నాయి. ఇంతే అండి. ఇలా ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు సొంటి పొడి, ఈ రెండు గనక మీరు రెగ్యులర్ గా ఇలా టీలో వేసుకుని తాగితే ఒంట్లో కొవ్వు మాత్రమే కాదు, థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు కూడా ఈ టీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉంటే అది ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి ఈ టీ కేవలం కొవ్వు తగ్గించుకునే వాళ్లు తాగేది మాత్రమే అని అనుకోకండి. లో బీపీ ఉన్న, హై బీపీ సమస్యతో ఇబ్బంది పడే వాళ్లైనా ఈ టీని ఇలా తాగి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. కాకపోతే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున దీన్ని తాగాల్సి వస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో కూడా తాగండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఇలా తాగడం వల్ల మీకు నీరసంగా అనిపించినా, ఎనర్జీ లెవెల్స్ పడిపోయినట్టు అనిపించినా ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో మీ చేతితో అంటే మీ గుప్పెడితో ఒక గుప్పెడు వరకు శనగలు తీసుకోండి. నల్ల శనగలు ఉంటాయి కదా, వాటిని వేయించైనా ఉడకబెట్టుకునైనా మీ గుప్పెడితో మాత్రమే తీసుకోండి. కప్పులు కొద్దీ తినకూడదు, ఒక గుప్పెడి సరిపోతాయి. ఇవి మీకు మంచి ఎనర్జీతో పాటు మీకు కావలసిన ప్రోటీన్ ని అందిస్తుంది. అంతేకాకుండా పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ శనగలు మీ బాడీకి చాలా మంచిది. కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా కూడా ఉంటుంది. మరి తప్పకుండా ఈ టీని రెగ్యులర్ గా తాగి చూడండి. లక్షలు లక్షలు పోసినా తగ్గని ఒళ్ళు ఈ టీతో మీరు రెగ్యులర్ గా తాగితే మంచులా కరిగిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అయితే మీరు ఈ టీని తాగేటప్పుడు డైట్ ను కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కాబట్టి మీ డాక్టర్ సలహా మేరకు మీరు ఎటువంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుని దాని ప్రకారం డైట్ ను కూడా మార్చుకుంటే చాలా తొందరగా మీరు రిజల్ట్ చూడగలుగుతారు. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.